సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి జరిగింది. భారీ వర్షంతో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర భారీ గోడ కూలింది. దీంతో 7గురు మృతి చెందారు. ఇక శిథిలాల కింద మరికొందరున్నట్లు తెలుస్తుంది. ఇక మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సహాయక చర్యలో రెస్క్యూ సిబ్బంది కొనసాగుతున్నారు. సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి జరిగింది. భారీ వర్షంతో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర భారీ గోడ కూలింది. ఈ నేపథ్యంలో అక్కడ 7గురు మృతి చెందారు. ఇక శిథిలాల కింద మరికొందరున్నట్లు తెలుస్తుంది. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సహాయక చర్యలో రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ ఫోన్ ఇన్లో అందిస్తారు. అనురాధ, విశాఖ సింహాచల క్షేత్రంలో ఘోర దుర్ఘటన జరిగింది. దుర్ఘటనలో ఏదైతే చందనోత్సవం సందర్భంగా భక్తులంతా కూడా స్వామి నిజరూప దర్శనం కోసం రాగా 300 రూపాయల క్యూ లైన్ లో గోడ కూలిపోయి దాదాపుగా 7గురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా 3 రోజుల క్రితం ఆ గోడ నిర్మాణం జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా నిర్మాణ లోపాలు ఉండటం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది అన్నట్లుగా ఇప్పుడు దాకా అధికారుల నుంచి అయితే సమాచారం వస్తుంది. సంఘటన స్థలాన్ని హోమ్ మినిస్టర్ అనిత కూడా సందర్శించారు. అయితే ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటన జరిగిన దాని మీద చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నానని ఆమె కూడా తెలియజేయడం జరిగింది. ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా విశాఖ సింహాచల క్షేత్రంలో ఇప్పుడు దాకా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న సింహగిరి ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు భక్తులంతా కూడా. అయితే ప్రస్తుతం పరిస్థితి అంతా సమీక్షించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ఒక పక్క సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు, మరోవైపు దర్శనాలని కొనసాగిస్తూ ఉన్నారు. సింహాచల క్షేత్రంకి ఇప్పటికే భారీగా తరలివచ్చిన భక్తులు క్యూ లైన్స్ లో వేచి ఉన్న నేపథ్యంలో స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులను అయితే మాత్రం క్యూ లైన్స్ లో పంపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే దుర్ఘటన జరిగిందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా శిథిలాలు తొలగింపు జరిగింది. 7గురు మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్ కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అనురాధ, చందనోత్సవం సందర్భంగా భక్తులు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆలయ సిబ్బంది అధికారులు కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్త వహిస్తారు. మరి ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఏమనుకోవచ్చు ఇదంతా? చాలా ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు సమీక్షలు నిర్వహించారు. అలాగే మంత్రులు కూడా ఒక బృందంగా ఏర్పడి ఏర్పాట్లను అయితే పర్యవేక్షించారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విఐపీల విజిట్స్ అలాగే భక్తుల క్యూ లైన్లు ఇక్కడ వరకు మాత్రమే, దర్శనాల వరకు మాత్రమే వాళ్ళంతా కూడా ఫోకస్ చేయడం జరిగింది అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. టెంపుల్ ప్రిన్సెస్ లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఒకవేళ వస్తే గనక అంటే క్యూ లైన్స్ దగ్గరలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని విస్మరించారు అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే భక్తులు పెద్ద ఎత్తున ఈ విషయం మీద మాత్రం చాలా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాల్ని దెబ్బతీసే ఘటనగా ఇది మేము చెప్తూ ఉన్నామని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘోర దుర్ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోవడం అన్నది మాత్రం చాలా విచారకరమైన ఘటన. సింహాచల చందనోత్సవంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి భారీ ప్రమాదం అయితే మాత్రం జరిగింది. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాము, కమిటీ వేస్తాము, అనంతరం వచ్చిన తుది నివేదికలను బట్టి చర్యలు తీసుకుంటాం బాధ్యుల పైన అని కూడా ఇక్కడికి వచ్చిన హోమ్ మినిస్టర్ అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే స్వామి దర్శనం కోసం వచ్చి వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం అయితే కంప్లీట్ అయింది. శిథిలాలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం నార్మల్ కండిషన్స్ కి సింహాచల క్షేత్రాన్ని తీసుకొచ్చి దర్శనాలు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు.
రైట్ అనురాధ, థ్యాంక్ యూ. సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఆలయ సన్నిధిలోని రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర భారీ గోడ కూలింది. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఆలయ సన్నిధిలోని రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర భారీ గోడ కూలింది. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అయితే ఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.
రైట్గా చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, ఘటన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారా? దీపిక, ప్రస్తుతం విశాఖ సింహాచల క్షేత్రంలో చందనోత్సవం రోజు ఘోర దుర్ఘటన జరిగింది. అపకృతంలో చెప్పాను. ఇక్కడ ప్రస్తుతం నేను సంఘటన స్థలంలో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపుగా 7 మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తా ఉంది. ఇప్పుడే హోమ్ మినిస్టర్తో పాటు అధికారులందరూ కూడా ఈ సంఘటన స్థలాన్ని సందర్శించారు. హాస్పిటల్ తరలించారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే గోడ కూలిపోయిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇదే ప్లేస్ లో సింహాచల క్షేత్రం చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాను. సింహగిరి క్షేత్రం మీద ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి ఒక గోడ కూలిపోయి మొత్తం 5 వ్యక్తులు ఆ గోడలో చిక్కుకున్నారు. ఎంతమంది అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. పూర్తిగా ఆ శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను అయితే రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే మాత్రం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ అయితే చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా తీవ్రమైన అపశృతి ఘటనగా ఇది చెప్పొచ్చు. సింహాచల క్షేత్రంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. చందనోత్సవం రోజు ఈ ఘటన జరగడం, ఇక్కడ వ్యక్తులు మృత్యువాత పడడం అనేది నిజంగానే ఒక తీవ్రమైన విషాదంగా అందరూ భావిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, గోడ కూలిన ఘటన అయితే మాత్రం చాలా బాధాకరం. మొత్తం శకలాలన్నీ కూడా కింద ఒక్కసారిగా కుదుటిన పడిపోయినాయి. అవన్నీ కూడా తీసే ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం 5 తీవ్ర గాయాల పాలయ్యారు. 5 క్షతగాతులు కూడా చాలా తీవ్రమైన విషమ పరిస్థితుల్లో ఉన్నట్లుగానే ప్రస్తుతం అయితే మాత్రం తెలుస్తా ఉంది. అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతం పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంప్లీట్ అవుతుంది. గోడ కూలిపోయే శకలాలన్నీ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కింద పడిపోయిన పరిస్థితి అయితే మనకైతే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. 5 వరకు మృత్యువాత పడినట్లుగా సమాచారం వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా దాన్ని ఎవరు కూడా ధృవీకరించలేదు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖ సింహాచల క్షేత్రంలో చాలా తీవ్రమైన అపశృతిగా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా భక్తుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. అధికారులు మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మేము సింహగిరి మీద ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాము, సింహగిరి మీద అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కేవలం వివిఐపీల సేవలో తరించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. కేవలం విఐపీలని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళకి దర్శనాలు కల్పించే ఒక్క పనిలో మాత్రమే ఎక్కువగా అధికారులు ఫోకస్ చేశారు. టెంపుల్ చుట్టూ ఉన్న ప్రిన్సెస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితులు ఏంటి అన్నది ఏమాత్రం అంచనా వేయలేకపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇక్కడ చూసుకుంటే కనుక టెంపుల్ దగ్గర ఇక్కడ పాత గోడలు ఏవైతే ఉన్నాయో వాటి నీటిని కూడా పరిశీలించలేదు. కేవలం చిన్నపాటి వర్షానికి 10 నిమిషాలు కురిసిన వర్షానికి గోడ కూలిపోయి దాదాపుగా మనుషులు చనిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా హాహాకారాలు వినిపిస్తున్నాయి. సింహగిరి మీద హరినామ స్మరణ వినిపించాల్సిన సమయంలో, మరి ఆధ్యాత్మిక శోభ కనిపించాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరగడం ఇది చాలా బాధాకరం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నిజంగానే చాలా విషాదకరమైన ఘటన ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇంకా పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా తీసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ చెక్స్ మేము చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా సామాన్యులు వచ్చే మార్గాలేంటి, అవి ఎలా ఉన్నాయి, క్యూ లైన్స్ పటిష్టత ఏంటి, ఇక్కడ పూర్తిగా టెంపుల్ ప్రిన్సెస్లో ఉన్న పరిస్థితులు ఏంటి అన్నది అధికారులు ఏమాత్రం అంచనా వేయలేకపోయారు అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఏది ఏమైనా సింహాచల క్షేత్రంలో చందనోత్సవం రాజు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇదొక దుర్ఘటనగా కూడా అందరూ చెప్తున్నారు. భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. ఆలయానికి ఎంతో పవిత్రంగా వచ్చిన రోజు ఈరోజు ఇలాంటి ఘటన జరగడం, కేవలం సెక్యూరిటీ కోసం నిలబడిన వ్యక్తులు అలాగే భక్తులు మృత్యువాత పడడం అనేది బాధాకరం అని చెప్పేసి అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెప్తారు అన్నది మాత్రం చూడాల్సింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. పూర్తిగా శకలాలు తొలగిస్తే తప్పితే ఎంతమంది మృత్యువాత పడ్డారు అనేది అధికారికంగా చెప్పే పరిస్థితి అయితే ఉండదు. మొత్తానికి విశాఖ సింహాచలం క్షేత్రంలో ఈరోజు చందనోత్సవం రోజు ఇంత అపశృతి చోటు చేసుకోవడం మాత్రం అందరూ కూడా బాధపడుతున్న విషయం. ఇంకా రెస్క్యూ అయితే కంప్లీట్ అవుతుంది. చూడాలి రెస్క్యూ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HMTV, సింహాచల క్షేత్రం నుంచి.
సింహాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి జరిగింది. భారీ వర్షానికి ఆలయ సన్నిధిలోని రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర భారీ గోడ కూలింది. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ గా సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన అపశృతికి సంబంధించి మరింత సమాచారం ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ప్రెజెంట్ సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రెజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపిక, సింహాచలం అప్పన్న సన్నిధిలో రిటర్నింగ్ వాల్ కూలి 8 మంది ఇప్పటికే మృతి చెందినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రెస్క్యూ టీం ఇంకా కూడా ఆ శిథిలాల కింద ఇంకా మరి కొందరు తీసే ప్రయత్నంలో చేస్తున్నారు. అయితే 4గురికి అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళని వైద్యశాలకు తరలించారు. అయితే వర్షం కారణంగా ఈ రిటర్నింగ్ వాల్ కూలిపోవడం జరిగింది. ముందు నుంచి అధికారులు ఏదైతే చందనోత్సవ కార్యక్రమం ఉంది, చందనోత్సవ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు భారీగా లక్షల కొద్ది భక్తులు ఈ చందనోత్సవ కార్యక్రమానికి వస్తారు. వీటికి ఎక్కడా కూడా అపశృతి అనేది జరగకుండా ఉండాలనేసి ముందు నుంచి జాగ్రత్తగా చూస్తున్నప్పటికి కూడా ఈ వర్షం కారణంగా రిటైనింగ్ వాళ్ళు కూలిపోవటం, అదే సమయంలో అక్కడ ఎక్కువ మంది భక్తులు ఆ ప్రాంతంలో ఉంటారు. భక్తుల మీద ఒక్కసారిగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడంతో అక్కడ భక్తులు అక్కడికక్కడే 7 స్పాట్ లో చనిపోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యి వీళ్ళని వైద్యశాలకు తరలించారు. అయితే శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారనేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ శిథిలాలను తొలగించి శిథిలాల కింద వాళ్ళు తీసేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే సింహాచలం అప్పన్న సన్నిధిలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే చందనోత్సవ కార్యక్రమం ఉంది, చందనోత్సవ కార్యక్రమానికి గడిచిన 10 రోజుల నుంచి కూడా ఎక్కడ ఏ విధమైన అపశృతిగా చోటు చేసుకోకూడదనే అంశం మీద అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పుడు కూడా చివరికి అపశృతే చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనా స్థలం ఈ విషయం ఏదైతే జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ అంతే కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పూర్తి స్థాయిలో చూస్తున్నారు. అయితే ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది జరగకుండా ఈ ఘటనతో మరికొన్ని ఇబ్బందులు ఎక్కడా కూడా వాటిల్లకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ భక్తుల రద్దీని, భక్తుల తోపులాటను కూడా అరికట్టే విధంగా, భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనేసి హోమ్ మినిస్టర్ అనిత అక్కడున్న అధికారులకి స్పష్టంగా చెప్పింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవటం, ఈ ఘటనలో ఈ 7 అక్కడికక్కడే చనిపోవటం, మరికొందరు ఆ శిథిలాల కింద ఉన్నారనేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ 300 ఏదైతే సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో 300 క్యూ లైన్ లో జరిగిన ఈ గోడ కూలిన ఘటనలో
పూర్తిగా మరికొన్ని అందరూ శిథిలాల కింద ఉన్నట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఘటనా స్థలంలో మరికొంతమంది అధికారులు కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి భక్తులు అధైర్యపడకుండా భక్తులు మరికొందరు ఈ ఆధార్యంతో మరికొందరు తోపులాటకు గురి అవ్వకుండా ఎక్కడ తోపులాట లేకుండా అందరినీ ప్రశాంతంగా ముందుకు సాగాలనేసి అధికారులు స్పష్టంగా మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే భక్తులు అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్నా ఒక్కసారిగా ఉలిక్కిపోయిన పరిస్థితి కనపడింది. అయితే ప్రశాంతంగా చందనోత్సవ కార్యక్రమం ఏడాదికి ఒక్కసారి వచ్చే సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ఈ భక్తులకు ఈ వర్షం కారణంగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడం అక్కడికక్కడే కంటి ముందు ఏదైతే దైవ దర్శనం చేసుకోవాలని వచ్చిన భక్తులకు కంటి ముందే ఈ ఘటన కనపడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనకు గురై కొంతమంది మరికొంత తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ తోపులాట్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఏ ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంతమంది భక్తులు అయితే మాత్రం నలిగిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరి మీద ఒకరు పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే రిటర్నింగ్ వాల్ కింద కూడా మరికొందరు భక్తులు చిక్కుకొని ఉన్నారనేసి కుటుంబాలు అదేవిధంగా మరికొందరు గుర్తించిన వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఏదైతే ఈ శిథిలాల కింద చిక్కుకున్నారో వీళ్ళందరినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరోపక్క అధికారులు చేస్తున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం రద్దీ పెరిగిపోవడంతో చందనోత్సవ కార్యక్రమంలో కొంత మేరకు తొక్కిసలాట కొనసాగుతూనే ఉంది. అయితే వీటన్నిటిని కూడా అధికారులు ఎక్కడికక్కడ పిన్ పాయింట్ ఇప్పటికే ఈ చందనోత్సవ కార్యక్రమం దశాబ్దాలకు ఉంది తరబడి ప్రతి ఏటా చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి అపశృతి సింహాచలం అప్పన్న సన్నిధిలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. అయితే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు కూడా ఒకసారి ఉలిక్కి పడ్డారు. అయితే ఘటనా స్థలంలో హోమ్ మినిస్టర్ అనిత కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏదైతే ఈ 300 క్యూలైన్లో జరిగిన ఈ ఘటనలో మృతి చెందారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ క్షతగ్రస్తులకి పూర్తిగా మెరుగైన వైద్యం కూడా అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ఇప్పటికే తెలియజేశారు. అయితే అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి సింహాచలం ఎగువ భాగం నుంచి దిగువ భాగం వరకు పూర్తి స్థాయిలో భక్తులకు ఏ విధమైన ఆటంకాలు ఎదురవ్వకుండా భక్తులను పూర్తి స్థాయిలో క్షేమంగా తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఇంకొద్దిగా మెరుగుపరచాలనేసి వర్షం కారణంగా ఏదైతే ఊహించినట్టు అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు అద్భుతంగా చేసినప్పుడు కూడా ఆ వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంటూ ఇదే సమయంలో భక్తులు ఈ విపరీతంగా 300 క్యూ లైన్ లో అక్కడే ఉండటం ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిన వెంటనే అప్రమత్తంగా లేకపోవడం అంటే భక్తులు కేవలం సింహాచలం అప్పన్న దర్శనం కోసం చందనోత్సవం కోసం ఆ క్యూ లైన్ లో ఆ అంశం మీద మాత్రమే ఉన్నారు కానీ ఎక్కడ కూలిద్ది రిటైనింగ్ వాళ్ళు కుప్పకూలి అవకాశం ఉందని కూడా ఊహించలేకపోయారు. అయితే వీరిలో ప్రస్తుతం అధికారికంగా మృతి చెందిన వాళ్ళు 7 ఉన్నారు. అయితే మరొకరు పరిస్థితి కూడా విషమంగా ఉందనేసి స్పష్టంగా తెలుస్తుంది. 8 మందిలో కూడా 2 మహిళలు మిగతా వారు కూడా పురుషులు అనేసి స్పష్టంగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఈ శిథిలాల కింద ఉన్నారనేసి అధికారులు భావిస్తారు. అందుకు సంబంధించి శిథిలాలను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. దీపిక అయితే రాజేష్ ముఖ్యంగా చందనోత్సవం కాబట్టి ఏ ఉత్సవాలు జరిగినా కూడా అధికారులు ముందుగానే ముందు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో ఈ ఘటన నేపథ్యంలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించిందంటే ఏం చెప్తారు? సో అక్కడ ఏం జరుగుతుంది అసలు? దీపిగా ఈ ఘటనలో మనం చూసుకోవచ్చు. చందనోత్సవ కార్యక్రమానికి లక్షల్లో భక్తులు సింహాచలం కొండకు వెళ్తారు. ప్రతి ఏటా ఈ చందనోత్సవ కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఈ ఒక్కరోజు దర్శనం కోసం ఏడాది పొడుగునా భక్తులు ఎలా వెళ్ళాలి, ఈసారి ముందస్తుగా టికెట్లు చందనోత్సవ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు ఎలా సంపాదించాలనేసి పూర్తి స్థాయిలో భక్తులు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం కొండకు ఒక విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలో నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అయితే ఇటువంటి కార్యక్రమానికి అధికారులు ముందు నుంచి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో చోట
చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉండేవి. అయితే ఇటువంటి ఘటన ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి చోటు చేసుకోలేదు. అయితే అధికారులు అయితే మాత్రం గడిచిన 10 రోజుల నుంచి 1-10 సార్లు ఏర్పాట్లు చేయటం, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోవటం, దాన్ని ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బందులు వాటిల్లకుండా చూసుకునే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ వర్షం కారణంగా 300 క్యూ లైన్ సమీపంలో ఉన్న రిటైనింగ్ వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే సింహాచలం కొండ మీద చాలా కట్టడాలు కూడా ఇప్పటికే పాతవి కావటం, వాటిలో నాణ్యత లేకపోవటం, వీటి కారణంగా కూడా ఈ కట్టడం కూలిపోయిందనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రిటైనింగ్ వాళ్ళకి కూలిపోయిందో, ఈ కూలిపోయిన ఘటనలో మృతులను, అదేవిధంగా క్షతగ్రతులను, మరి శిథిలాల కింద పడ్డవారిని బయటికి తీసుకునే అధికారులు ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.